వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. నందమూరి బాలకృష్ణ వన్ అండ్ ఓన్లీ హీరో. ఎస్, 3 సార్లు అంటే 2 సార్లు విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణకు ఇప్పుడు ఏ పదవి రాబోతోంది? నందమూరి నట వారసుడిగా నందమూరి ఎన్టీ రామారావు తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి నందమూరి హరికృష్ణ, ఆయన తర్వాత ఆయన సోదరుడిగా రాజకీయాలకు వచ్చారు నందమూరి బాలకృష్ణ. నందమూరి హరికృష్ణకు అయితే రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014లో అప్పుడైతే ఆయనకి ఎలాంటి మంత్రి పదవి రాలేదు. పార్టీ అధికారంలోకి ఉన్నా కూడా ఆయనకు మంత్రి పదవి రాలేదు. 2019లో ఎమ్మెల్యే అయినా కూడా ఆయన అధికారంలో లేకపోవడంతో, అంటే వైసీపీ అధికారంలో ఉండడంతో రెండవసారి కూడా ఆయన ఎమ్మెల్యే సీట్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు 2024, సో ఇప్పుడు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు బాలకృష్ణ. మరి ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి వస్తుందా లేదా, ఇదైతే హాట్ టాపిక్గా మారిపోయింది. చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే నందమూరి బాలకృష్ణకు ఈసారి మంత్రి పదవి రాబోతోంది, అది సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన పనిచేయబోతున్నారు అని చెప్తూ ఉన్నారు. సో సినిమాల్లో ఉండేటువంటి అపార అనుభవం, బెస్ట్ 4 హీరోస్లో ఒకరిగా ఉండేటువంటి అనుభవం, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ అంటే ఆయన చేసేటువంటి డైలాగ్స్, యాక్షన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ అయితే భారీగా ఉంటాయి. ఆ డైలాగ్స్ ఇంకెవ్వరూ తెలుగు ఇండస్ట్రీలో చెప్పలేరు అనేంతగా అద్భుతమైనటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ ప్రయోగించడంలో బాలకృష్ణ పెట్టింది పేరు అని చెప్పొచ్చు. ఇప్పుడు మూడోసారిగా ఆయన పోటీ చేసి గెలుపొందడంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందా రాదా అనేది కొంతమంది చెప్తుంటే, లేదు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇస్తూ ఉన్నారని చెప్తున్నారు. సో మొత్తానికి అటువైపు పవన్ కళ్యాణ్ కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు లోకేష్ కూడా ఉండడంతో రేస్లో లోకేష్ కూడా మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది, లేదా ఆయన్ను డిప్యూటీ సీఎం చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బాలకృష్ణకు మంత్రి పదవి దొరుకుతుందా లేదా అనేటువంటి మాట వినిపిస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం కల్పించబోతున్నారు అనేటువంటి టాక్ వస్తుంది. సో నందమూరి హరికృష్ణ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తారు. అదే కుటుంబం నుంచి బాలకృష్ణ కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయనకైతే మంత్రివర్గంలో చోటు దక్కబోతోంది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.